ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టొచ్చా? ఒకవేళ హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టినట్లయితే డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి? అసలు దీనికి సంబంధించి ఏమన్నా సూత్రాలు కానీ ఫార్ములాస్ కానీ ఉన్నాయా? ఈ టిప్స్ గురించి చెప్పడానికి మనతో ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ బి గిరిబాబు గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, డూయింగ్ గుడ్. యా. సో మనం చూస్తూ ఉన్నట్లయితే చాలా మంది ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ చాలా మంది చెప్తున్నది ఏంటి అంటే లోన్ తీసుకొని ఇల్లు కట్టొద్దు అంటున్నారు కొంతమంది. దాని బదులు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అంటున్నారు. సరే, ఇది కాదు. సో మరి హౌస్ లేని వాళ్ళకి తప్పనిసరిగా మరి ఇల్లు కట్టుకోవాలి కాబట్టి హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారని చెప్పి అనుకుందాం. సో కట్టుకున్న తర్వాత సో దాని మీద ఏమైనా టిప్స్ కానీ హ్యాక్స్ కానీ మనం యూస్ చేసి డబ్బులు సేవ్ చేసుకోవచ్చా? అసలు సాధ్యం అవుతుందంటారా? ఏమంటారు మీరు? అసలు దానికి అన్నిటికంటే ముందు మనం నార్మల్గా సొంతిల్లు కంటే ఆ సొంతిల్లు కొనుక్కొని ఈఎంఐ కడుతూ మనం ఒక 20 years తర్వాత ఇంటి వాల్యూ ఎంత అవుతుంది ఈ వర్సెస్ ఈఎంఐ ఎంత పే చేస్తున్నాము వర్సెస్ లోన్ ఎంత తీసుకున్నాము, ఈ లెక్కలు అన్ని ఒక పక్క వేసి రెండో పక్క ఈ హోమ్ లోన్ తీసుకొని ఈఎంఐ కడితే మీరు మొత్తం ఎంత కడతారు, సమ్ ఎక్స్ అమౌంట్, ఆ ఎక్స్ అమౌంట్ ఇంటి వాల్యూ అప్రిషియేషన్తో కలుపుకుంటే ఎంత అవుతోంది, ఇవన్నీ ఒక లెక్కలేసి ఇదే అమౌంట్ ఈఎంఐ కట్టకుండా మీరు కనుక ఇన్వెస్ట్ చేసి అట్లీస్ట్ ఒక 12 to 15% లేదా లోవర్ సైడ్ 12% వేసుకున్నా కూడా అదే 15-20, ఎందుకంటే హోమ్ లోన్ అంటే మినిమం ఈ రోజుల్లో 15 సంవత్సరాలు లేకుండా ఉండదు. హీనపక్షంలో 10 నుంచి పైనే ఉంటుంది. 10-15 సంవత్సరాలు అనేది జస్ట్ కామన్. ఎవ్రీవన్ విల్ టేక్ ఫర్ 10-15 years లేదా 20 years అనుకుందాం. కొంతమంది ఎక్కువ డిస్బర్స్మెంట్ అవ్వడం కోసము 25 years పెట్టుకునే సందర్భాలు కూడా ఉంటాయి వయసు బట్టి. బట్ యావరేజ్ మనం ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెట్టుకుందాం అనుకుందాం. ఆ వ్యక్తికి చాలా మంది యూట్యూబర్స్ కానీ చాలా మంది మనం చూస్తూ ఉంటాము, ఆ 20 years మీరు కట్టే ఈఎంఐ బదులు దాన్ని మీరు ఎస్ఐపి చేస్తే వచ్చే వాల్యూ ట్రెమండస్ గా ఉంటది, కంపేర్ చేయలేము. మీరు సపోజ్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 లోన్ తీసుకొని ఈఎంఐ 80,000 కడుతూ ఉంటే మీరు 20 years లో 2.5 times కడతారు రఫ్లీ మినిమం. అంటే 1 crore లోన్ కి 2.5 crores కడతాము. అదే ₹80,000 ఎస్ఐపి చేస్తూ పోతే మీకు హీన పక్షంలో ఒక 6 నుంచి 7 కోట్లు ఉంటుంది. నేను తక్కువ 12% వేసుకుంటే కూడా దిస్ ఇస్ మోర్ వాల్యూ దాన్ యువర్ ఫ్లాట్. అప్పటికి మీ ఫ్లాట్ వాల్యూ ₹1,00,00,000 కోటి ఉంటే కూడా ఎక్కువే డిప్రిషియేట్ అవుతుంది. ఇక్కడ 8 crores వస్తాయి, హ్యాపీ బతికేషన్ చెప్తారు. ఇవన్నీ చాలా కరెక్ట్. యాక్చువల్గా ఇవన్నీ కరెక్టే. ఎప్పుడంటే ఎక్సెల్ షీట్ మీద కరెక్ట్. ఇది ఎక్సెల్ షీట్ మీద వేస్తే బ్యూటిఫుల్ గా వస్తుంది, ఇందులో రాకెట్ సైన్స్ లేదు, ఇది నిజం కూడా. ఇది ఎస్ఐపి చేస్తే పెరుగుతుంది కూడా. కానీ అన్ని మనము లెక్కల్లో వేసి ఆలోచన చేయలేం. ఎందుకంటే అలా గనక లెక్కల్లో వేసి ఆలోచన చేస్తే ఇప్పుడు మనం ఒక సింపుల్ సూత్రం చెప్తూ ఉంటా ఎక్కువ, నేను నా వాట్సాప్ స్టేటస్ పెడుతూ ఉంటాను. రూల్ 15,000 15 years 15% విల్ మేక్ యూ రిచ్, విల్ మేక్ యూ 1 crore. కరోర్పతి అవ్వడం చాలా ఈజీ. ₹15,000 సేవ్ చేస్తూ పోండి, 15% రెంట్ వస్తే వచ్చింది. ఆల్రెడీ గత 20 సంవత్సరాలలో మార్కెట్స్ వచ్చాయి కాబట్టి మనము ఆ 15,000 15% 15 సంవత్సరాలు చేస్తే కోటీశ్వర్లు అయిపోవచ్చు. సింపుల్. ఇది మరో 5 ఏళ్ళు కంటిన్యూ చేస్తే 2 కోట్లు అవ్వచ్చు, 2 కోట్ల చిల్లర. ఇంకో 5 ఏళ్లకు 5 కోట్లు, మరో 5 ఏళ్ళు అంటే 30 ఏళ్లకు 10 కోట్లు అవుతుంది. హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు. 30 years వ్యక్తి చేస్తే 30 years 10 crores ఇట్స్ బ్యూటిఫుల్ అమౌంట్ అని చెప్తాం. కానీ ప్రాక్టికల్ గా ఒక్కళ్ళు చూపించండి నాకు చేసిన వాళ్ళని, ఒక్కరుండరు. అవునా? ఒక్కరుండరు ప్రాక్టికల్ గా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద కన్విక్షన్ ఉండదు. ఇప్పుడు నేను నా క్లయింట్స్ అందరికి మాతో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకు ఎటువంటి ఫైనాన్షియల్ డౌట్స్ నాకు కాల్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా. నా అడ్వైస్ తీసుకోకుండా, నాతో మాట్లాడకుండా ఎటువంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోరు. అలా నేను అందరికి చెప్తూ ఉంటాను. ఇవి అయితే వినడానికి బాగుంటుంది, వాళ్ళు కన్విన్స్ అవుతారు. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసేప్పటికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వైఫ్ అయి ఉండొచ్చు, పేరెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. ఇది సరే తీసుకెళ్ళకపోవడానికి వాళ్ళ రీజన్స్ ఏముంటాయంటే ఇవన్నీ నెంబర్స్ ఎక్సెల్ మీద కనపడుతుంటాయి. ఒక పక్క ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మార్కెట్ పడిపోతే ఎట్లా, నేను తీసుకునే టైం కల్లా మార్కెట్ కుప్పగొలిపోతే ఎట్లా, మరో కోవిడ్ వస్తే ఎట్లా, ఆర్థిక మంది వస్తే ఎట్లా, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ నార్మల్ గా కొంతమంది మీరు ఇల్లు తీసుకోకుండా ఇలా సేవ్ చేసుకుంటూ పోండి అని చెబితే ఆ ఇల్లు అనే ఒక ఎమోషన్ ఉంది. ఇల్లు ఆ ఎమోషన్ ని ఈ 8 కోట్లు కాదు కదా 10 కోట్లు కూడా రీప్లేస్ చేయలేదు. ఎమోషన్ ఈజ్ ఆల్వేస్ ఎమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఒక కళ ఉంటుంది. ఈ భూమి మీద నేనంటూ పుట్టిన తర్వాత, నేనంటూ ఉన్న తర్వాత నాకు ఒక జాగా ఉండాలి, నాకు ఒక ఇల్లు ఉండాలి, నేను ఎక్కడ తిరిగి ఎట్లా అలసిపోయి ఇంట్లో పడుకుంటే నాకు హ్యాపీగా ఉంటది, నా ఇల్లు నాది
అనే ఒక ఫీలింగ్ ఉందే, అవును. దాన్ని ఎన్ని కోట్లు పెట్టినా రీప్లేస్ చేయలేం. ట్రూ. అవునా? సో ఆ ఎమోషన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము అంటే మనతో పాటు కుటుంబం అని అర్థం. మన పేరెంట్స్ అందరూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు చాలా కేసెస్ చూస్తుంటా నేను. పేరెంట్స్ ఓల్డ్ ఏజ్కి వచ్చినప్పుడు వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకు ఒకసారి బెడ్ రిడన్ అవుతూ ఉంటారు. వాళ్ళకు ఒక స్థిర నివాసం ఏర్పడి ఉండాలి. సడన్గా ఏదైనా కాలం చేశారనుకోండి పేరెంట్స్, ఆ టెనెంట్ ఇంట్లోకి తీసుకురానిపోతే అంతకంటే నరకం ఉంటుందా? నీకు ఎన్ని కోట్లు ఉంటే లాభం ఏంటి? సొంత ఇంట్లో ఇప్పుడు కొంతమంది ఎక్కడో చనిపోతారు వేరే వేరే ప్రదేశాలలో, కానీ చనిపోయే రోజు దహన సంస్కారాలు సొంత ఊరికి సొంత ఇంటికి తీసుకొచ్చి చేస్తారు. ఎందుకు? కొంతమంది నాకు తెలిసిన ఒకతను రీసెంట్గా చనిపోయాడు. పాపం అతను డ్రీమ్ హౌస్ కట్టుకుంటున్నాడు. అది అబౌట్ టు కంక్లూడ్, ఇంకా ఒక 80% కన్స్ట్రక్షన్ అయింది. ఆయన ఏం చేశారు, ఆ ఇంటికి తీసుకొచ్చి ఆ ఇంట్లో ఒక 3-4 hours ఉంచి అతని శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇది అటాచ్మెంట్ అంటే. కనుక దీన్ని మీరు ఎన్ని కోట్లు పెట్టి కూడా రీప్లేస్ చేయలేరు దాన్ని. అందుకే నేను ఏం చెప్తానంటే డెఫినెట్ ఇల్లు కొనుక్కోండి. ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళు మీరు కనుక ఇల్లు కొనుక్కోవడం మొదలుపెట్టి ఇంటి హోమ్ లోన్ తీసుకుంటే మీ పిల్లల జీవితం అంధకారంలోకి పోయినట్టే, మీ పిల్లలకు భవిష్యత్తు ఉండదు, మీకు ఇంకా రిటైర్మెంట్ లైఫ్ ఉండదు, అన్ని డబ్బులు ఖర్చు అయిపోతే చాలా చెప్తూ ఉంటారు. కానీ ఇల్లు అనే ఎమోషన్ ఉందే, దాన్ని మనము ఎన్ని కోట్లు పెట్టి కూడా రీప్లేస్ చేయలేము. నేనేం చెప్తానంటే ఆ ఇల్లు కొనుక్కోండి. ప్రాపర్ ప్లానింగ్ ద్వారా మీరు ఒక లూప్లోకి వెళ్ళకుండా, మీరు ఫైనాన్షియల్ బర్డన్లో ఇరుక్కోకుండా నెమ్మదిగా ఇల్లు అనే ఒక అతిపెద్ద ఒక ఆస్తిని మీరు ఎమోషన్తో సంపాదించుకోండి, ఫైనాన్షియల్ బర్డెన్తో కాదు అని చెప్తుంటాను. దీనికి చాలా టిప్స్ ఉంటూ ఉంటాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర మీ బడ్జెట్ ఒక ₹1,00,00,000 అనుకోండి. ఈ రోజుల్లో ₹1,00,00,000 లేకుండా ఇల్లు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము మనం. మినిమం అది ₹1,00,00,000. ఆ ₹1,00,00,000 ఇల్లు తీసుకోవాలి అంటే మీ బడ్జెట్ ఎంత, మీ శాలరీ ఎంత మిగులుతుంది ప్లాన్ చేసుకొని, అవసరమైతే మీ హోమ్ లోన్ టెన్యూర్ని చాలా లాంగ్ పెట్టుకోండి. 20+ సంవత్సరాలు పెట్టుకోండి, 20 సంవత్సరాలు పెట్టుకోండి. పెట్టుకొని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ₹1,00,00,000 లోన్ తీసుకున్నారు. నార్మల్ గా మీరు 15 సంవత్సరాలు పెట్టుకుంటే 90,000 అలా అవుతుంది ఈఎంఐ. 20 సంవత్సరాలు పెడితే ఒక 75-80 అవుతుంది. దాన్ని ఇంకొక 25 సంవత్సరాలు పెంచుకోండి, ఒక 60,000-50,000 ఈఎంఐ వస్తుంది. వస్తే మీ బడ్జెట్ ఎంత? యాక్చువల్ బడ్జెట్ ఒక 80,000 ఈఎంఐ. కానీ ఆ బడ్జెట్ ని మీరు తగ్గించుకొని ఆ 30,000 ఏదైతే ఎక్స్ట్రా సర్ప్లస్ వస్తుందో దాన్ని ఎస్ఐపి చేయండి. అంతేకాని చాలా మంది ఏం చేస్తారంటే నేను 25 years పెట్టుకున్నాను కానీ 25 years కట్టను, నా దగ్గర ఏదైతే ఎక్సెస్ ఉంటుందో ఇదంతా నేను కడుతూ పోతా అని ఫీల్ అవుతారు. కానీ 25 years టెన్యూర్ పెట్టుకున్నప్పుడు మొదటి 7-8 years ఓన్లీ ఇంట్రెస్ట్ తీసుకుంటాడు బ్యాంక్ వాడు, అసలు ప్రిన్సిపల్ ఉండదు అందులో. కనుక మీరు మెజారిటీ అమౌంట్ ఇంట్రెస్ట్ పొద్ది ఏది ఈఎంఐస్ కట్టేది. అప్పుడు మీరు ఏదైతే ఎక్స్ట్రా కడతారో అదంతా ప్రిన్సిపల్కి వెళ్తూ ఉంటుంది. కనుక ఈ ₹1,00,00,000 బడ్జెట్ ఏదైతే ఉంటుందో హోమ్ లోన్ దాన్ని క్లియర్ చేయాలి అంటే మీరు 10 సంవత్సరాలు కట్టుకుంటూ పోయినా కూడా అది ప్రిన్సిపల్లో చేరుతూ ఉంటారు, కానీ మీ ఇంట్రెస్ట్ తినేస్తూనే ఉంటారు వీళ్ళు. కనుక మీకు చాలా టెన్యూర్ అయిపోతుంది ఏది ప్రిన్సిపల్ కట్టుకుంటూ పోతే. దాని బదులు మీరు ఈఎంఐ మాత్రం కట్టి రిమైనింగ్ ఒకటి ఎస్ఐపి చేయండి. జస్ట్ ఒక 60,000 మీ బడ్జెట్ ఒక 80,000 ఈఎంఐ హోమ్ లోన్ 80,000 ఉంటే దాన్ని రెడ్యూస్ చేసుకోండి, టెన్యూర్ పెంచి ఒక 55 తెచ్చి ఒక 30,000 రూపీస్ మీరు సిప్ చేయగలిగితే, అంటే ఇక్కడ బడ్జెట్ మారట్లేదు, 80,000 ఫస్ట్ అనుకున్న బడ్జెటే 50,000కి కుదించాలి దాన్ని. ఆ రిమైనింగ్ 30,000ని సిప్ చేయండి. ఓ 10 years తర్వాత మీ ఎస్ఐపి 30,000 చేసిన అమౌంట్ తక్కువ 60 లక్షల పైన అయిపోతుంది. మనమే 3.6 lakh పే చేస్తాం పర్ యానం. 30,000 into 12 3.6 lakh. 10 years 36 lakhs మనం పే చేస్తాం 10 years లో. అది 10 years తర్వాత వర్స్ట్ కండిషన్ లో ఒక 80-90 lakhs అవుతుంది. అది ఎట్ ద రేట్ ఆఫ్ 12% వేసుకున్నా కూడా డబుల్ కంటే ఎక్కువ అవుతుంది. అంటే 10 years తర్వాత 75-80 lakhs వచ్చిందా? 10 years లో మనం కట్టిన ఈఎంఐ తోటి అవుట్ స్టాండింగ్ ఒక 90 lakhs ఉండొచ్చు. ఇంకా మీ దగ్గర 70 lakhs జమ అయిపోయినాయి కదా, ఇది తీసి కట్టేసేయండి, బర్డనే ఉండదు. అదే 30,000 ఎస్ఐపి కాకుండా ప్రిన్సిపల్ కట్టుతూ పోతే అది 10 years క్లియర్ అవ్వదు. ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 16-17 years బికాస్ ఆఫ్ టెన్యూర్, బికాస్ ఆఫ్ మోర్ ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల ఇనిషియల్ పీరియడ్ లో. ఈ టిప్ తోటి మనము తొందరగా హోమ్ లోన్ క్లియర్ చేయొచ్చు బై నాట్ పేయింగ్ ఇన్ టు ఈ హోమ్ లోన్, బై పేయింగ్ ఇన్ టు ఎస్ఐపి. ఇది ఒక ఆప్షన్. రెండోది, చాలా మందికి ఏంటంటే ప్లాట్స్ ఉంటూ ఉంటాయి, యాన్సెస్టర్ ప్రాపర్టీయో లేకపోతే వేరే వస్తూ ఉంటాయి. ఆ ప్లాట్స్ అలాగే ఉంచుకొని ఒక ఆస్తిపరులుగా ఉండే బదులు దాన్ని లిక్విడేట్ చేసుకొని ఆ వచ్చిన డబ్బుల్ని మీరు ఒక మ్యూచువల్ ఫండ్ పెట్టుకొని ఎస్డబ్ల్యూపీ తీసుకోండి, లేదా మంత్లీ డివిడెంట్ ఆప్షన్ తీసుకోండి. తీసుకుంటే మీరు ఒక ₹1,00,00,000 లేదా ఒక ₹1,00,00,000 లోనే అగైన్ మీ దగ్గర ఒక 30 లక్షలు 50 లక్షలు మన దగ్గర ప్లాట్ అమ్మే డబ్బులు వచ్చాయనుకోండి, అది కట్టకండి హోమ్ లోన్కి, దాన్ని ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే ఒక ₹50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే హీనపక్షంలో ₹40,000 మనము ఎస్డబ్ల్యూపీ తీసుకోవచ్చు 9% చొప్పున. 37,500 39,000 తీసుకోవచ్చు. ఆ ₹40,000 మీరు రెగ్యులర్గా ఎస్ఐపికి వచ్చే మంత్లీ ఇన్కమ్ ని మీరు ఈఎంఐకి పే చేస్తూ ఉండండి. మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి, లోన్ క్లియర్ అయిపోద్ది. అలా కాకుండా ఈ 50 లక్షలు తీసుకెళ్ళి కట్టేస్తే డబ్బులు అయిపోతాయి, లోన్ క్లియర్ అవుతుంది.
కానీ లోన్ తిరిగి కానీ డబ్బులు అయితే అయిపోతాయిగా చేతిలో. అవును. అలా 50 లక్షలు కడితే మీరు టెన్యూర్ అయితే మళ్ళీ 25 బహుశా 12 సంవత్సరాలకు వస్తుంది. 12 ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది, కట్టము. మనము ఓన్లీ ఈఎంఐ కడుతూ ఇది మేజర్ అమౌంట్ కట్టేస్తాము. ఓకే. కానీ ఇలా నేను చెప్పిన పద్ధతిలో వెళ్ళి ఇన్వెస్ట్ చేసి దాని నుంచి మంత్లీ ఇన్కమ్ తీసుకొని ఈఎంఐ లాగా ఎక్స్ట్రా కడుతూ ఉంటే వచ్చిన దాన్ని మీకు ఒక 10 ఇయర్స్కో 9 ఇయర్స్కో తీరిపోద్ది, లేదా 12 ఇయర్స్ తీరిపోయిన తర్వాత మీ డబ్బులు మీదకే ఉంటాయి. అలా చేశాను నేను. సనత్ నగర్ లో లోధా అపార్ట్మెంట్స్ లో ఒక ఇద్దరు కపుల్, వాళ్ళకు 1 crore ఇల్లు ఉంటే ఆ 1 crore కి వాళ్ళకు లోన్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 90 lakhs దాకా లోన్. వాళ్ళకు వేరే నిజామాబాద్ లో వాళ్ళ యాన్సెస్ ప్రాపర్టీ అమ్మితే ఆల్మోస్ట్ 1 crore వచ్చింది. ఆ 1 crore తోటి వాళ్ళు లోన్ క్లియర్ చేద్దాం అనుకుంటే వద్దని చెప్పాను. నేను ఇన్వెస్ట్ చేయించాను. ఆ 1 crore మీద ఇప్పుడు 80,000 75,000 వస్తుంది మన మంత్లీ ఇన్కమ్ టిల్ డేట్. దాన్ని వాళ్ళు ఈఎంఐ కడుతూ ఉంటారు, ఇద్దరు పిల్లలు వాళ్ళకు. ఇది జరిగి 7 years అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఈఎంఐ లోన్ కూడా 50% ఏమో తీరిపోయింది. అంటే వాళ్ళు కూడా కొంచెం ఒక 10-20,000 ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు. డబ్బులు ఇక్కడే ఉన్నాయి. సర్ప్రైజింగ్ డబ్బులు ఏదైతే ఇన్వెస్ట్ చేశామో అది ఆల్మోస్ట్ ఆల్ 60% పెరిగింది కూడా, బికాస్ ఆఫ్ మార్కెట్ రైజ్ అవ్వడం వల్ల. ఈ కార్పస్ పెరుగుద్ది, వచ్చే డబ్బులు ఈఎంఐ కడుతుంటే ఇది కూడా ఉంటుంది. సో ఇలా డబ్బులు పెట్టడం వల్ల ఈఎంఐ తీరిపోయిన తర్వాత దిస్ కుడ్ బి యువర్ రిటైర్మెంట్ ప్లానింగ్. అలా కాకుండా మొత్తం తీసుకెళ్లి హోమ్ లోన్ కి పే చేస్తే మీ డబ్బులు అయిపోతాయి, రిటైర్మెంట్ ప్లానింగ్ కి డబ్బులు ఉండవు. సో ఆ ఇల్లు ఇంత డబ్బులు తినేస్తుంటది కాబట్టి నేను ఇల్లు కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా ఇలా మనం ప్లానింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా డబ్బులు వస్తే ఏం చేయాలి, ల్యాండ్ ఉంటే దాన్ని ఏం చేయాలి, నా లోన్ నేను క్లియర్ చేయాలంటే ఏం చేయాలి, ఇలా ప్లాన్ చేస్తుండాలి. సో అతను ఏంటంటే ఆయన దగ్గర ఆల్రెడీ ఒక 50 lakhs దాకా ఉన్నాయి. 50 lakhs దాకా నన్ను కలిసాడు అనమాట. కలిసి నేను ఏం చెప్పానంటే మీరు 50 lakhs ఇన్వెస్ట్ చేసేయండి, ప్లస్ మీరు ఏదైతే ఇప్పుడు మీ ఈ ఎస్ఐపి చేయడానికి కెపాసిటీ ఎంత ఉంది, ఆల్మోస్ట్ ఒక 1 lakh rupees ఎస్ఐపి చేసే కెపాసిటీ ఉంది ఆయనకు, బికాస్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వర్కింగ్. అయితే 50 lakhs వన్ టైం ఇన్వెస్ట్ చేసి ఆ 1 lakh ఎస్ఐపి కూడా చేయిస్తున్నాను నేను ఆయనతోటి. ఇప్పటికి చేయబట్టి ఒక 3 years. అయితే ఆల్రెడీ 1 year 2 years బ్యాకే ఎక్కడైతే రెరా నెంబర్ వచ్చి ప్రీ లాంచ్ ఆఫర్ లో రెప్యూటెడ్ బిల్డింగ్ దగ్గర ఫ్లాట్ తీసేసుకోమని చెప్పాను. తీసేసుకున్నాడు. ఇప్పుడు ఏదైతే హోమ్ లోన్ తీసుకున్నాడు, తీసుకుని ఆ హోమ్ లోన్ ఇచ్చిన బ్యాంకర్ ఏం చేస్తున్నాడు, ఎట్లయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ రేట్ చేస్తూ ఉంటారో అలా వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు బడ్జెట్. రిలీజ్ చేస్తూ ఉంటే ఇతను ఏం చేయాలి, తీసుకున్న అతను ఓన్లీ ఇంట్రెస్ట్ ఫర్ ది డిస్బర్స్ అమౌంట్ కడుతూ ఉంటాడు, మొత్తం కట్టాడు. బికాస్ అక్కడ ఈఎంఐ స్టార్ట్ అవ్వదు అప్పుడే, ఓన్లీ బ్యాంకర్ రిలీజ్ చేసిన ప్రకారంగానే ఇంట్రెస్ట్ కడుతూ ఉంటాడు. అది కట్టడం స్టార్ట్ అయింది ఆల్రెడీ 2 years బ్యాక్ తీసుకున్నారు. మినిమం డౌన్ పేమెంట్ పే చేశారు. అప్పటికి 50 lakhs కొంచెం పెరిగాయి. ఈ పెరిగిన దాంట్లో తీసి డౌన్ పేమెంట్ చేసేసారు ఒక 10 lakhs దాకా. ఇప్పుడేమో బిల్డరు ఇప్పుడు 8th floor ఎంత ఉన్నట్టుంది. 8th floor రాగానే అంతవరకు ఎంత పే చేయాలో పే చేస్తున్నాడు ఎవరు, బ్యాంకర్. దానికి ఈయన ఇంట్రెస్ట్ పే చేస్తుంటాడు. తక్కువ ఉందిగా చాలా. ఇది ఇంకొక 2 years లో పొజిషన్ వస్తుంది. అప్పుడు ఫుల్ ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. ఫుల్ ఈఎంఐ స్టార్ట్ అయినప్పుడు ఆల్రెడీ 50 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, అది చాలా పెరిగింది ఇప్పుడు. ప్లస్ ఆల్రెడీ సిప్ చేస్తున్నాం కదా, సిప్ ఆపేస్తాం ఇంకో 2 years తర్వాత. ఆపేసేసి ఆ సిప్ లో 1 lakh ని 50,000 తగ్గించేసి ఆ 50,000 ని ఈఎంఐ కన్వర్ట్ చేస్తాం. రిమైనింగ్ ఎవరు కట్టాలి, ఇక్కడ నుంచి కార్పస్ నుంచి కడుతూ ఉంటాం. అట్లా ఒక 3-4 years తర్వాత ఆల్మోస్ట్ ఈ కార్పస్ అంతా పెరిగి లోన్ కంటే ఎక్కువ అవుతుంది. కట్టగలిగితే ఓకే, లేదంటే తీసేసి కట్టేయచ్చు. అట్లా మన దగ్గర డబ్బుల్ని ముందుగా ఇన్వెస్ట్ చేసుకొని ఒక ప్రీ లాంచ్ ఆఫర్ లో రెరా నెంబర్ వచ్చిన తర్వాత ప్రాపర్ మంచి బిల్డర్ ని రిప్యూటెడ్ బిల్డర్ గా తీసుకొని దాన్ని మనము పొజిషన్ కి టైం ఇస్తే ఈ లోపల మన దగ్గర కార్పస్ పెరుగుతుంది. కానీ అందరూ అలా కాదు, అలా చేయరు. ఉన్న డబ్బులు తీసుకెళ్లిపోయి డౌన్ పేమెంట్ చేసేద్దాం, వెంటనే లోన్ తీసేసుకుందాము, లోన్ తీసేసుకొని నేను ఈఎంఐ కడుతూ పోవాలి. ఎప్పటిదాకా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కడుతూ ఉంటారు. మీరు దీన్ని మొత్తానికి ఒకటి సింపుల్ గా టైం ఇవ్వాలి కొద్దిగా. డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేసి టైం ఇచ్చి మీరు కొనుక్కోండి. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, నేను టైం ఇస్తే అప్పటికి ఇల్లు పెరిగిపోద్ది కదా అని, వాల్యూ పెరుగుద్ది అని. కరెక్టే. అప్పుడు ప్రీ లాంచ్ లోకి వెళ్ళండి. ప్రీ లాంచ్ లో 2 కండిషన్స్, ఒకటి రెరా నెంబర్ వచ్చి ఉండాలి, 2 రెప్యూటెడ్ బిల్డర్ అయి ఉండాలి. ఇలా వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. రెరా ఉంది కాబట్టి సేఫ్ గా ఉండొచ్చు. అక్కడ ప్రీ లాంచ్ లో వెళ్తాం కాబట్టి మినిమం 3-4 years టైం దొరుకుద్దా. నెంబర్ 3 ఇంపార్టెంట్, లోన్ తీసుకొని దానికి స్టార్ట్ తీసుకోండి. లోన్ తీసుకుంటే ఆ బిల్డింగ్ యొక్క వ్యాలిడిటీ, ల్యాండ్, సైట్ ఎవరు చూసుకుంటారు, రెస్పాన్సిబిలిటీ బ్యాంకర్ చూసుకుంటారు కదా. బ్యాంకర్ లోన్ ఇచ్చే ముందు అన్ని చూసుకుంటారు కదా వాళ్ళు బ్యాంకర్. కనుక ఆ లీగాలిటీ పరంగా మనకు బర్డన్ ఉండదు. బ్యాంకర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద లీగాలిటీస్. సో 50% అక్కడ వర్క్ డన్. సో తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ ప్రీ లాంచ్ తీసుకున్నాం కాబట్టి వాడు పొజిషన్ కి 3-4 years టైం తీసుకుంటారు కదా. ఈ లోపల మన ఎగ్జిస్టింగ్ కార్పస్ పెరుగుద్ది, మన ఈఎంఐ బర్డన్ ఇమీడియట్లీ ఉండదు. కానీ ప్రైస్ ఎప్పుడుది, ఇప్పుడు ప్రైస్ వచ్చేసింది, ఈ ప్రైస్ తీసుకుంటాం కదా. ప్రీ లాంచ్ ఆఫర్ అంటే ఇప్పుడున్న ప్రైస్ లాక్ అయిపోతాం మనం. ఈ ప్రైస్ పెరిగినా మనకు అప్లికబుల్ కాదు. అలా కాకుండా నేను హై ప్రైస్ ఉంటుంది 4 years అవుతా అంటే ఎస్ హై ప్రైస్ ఉంటుంది, బట్ యూ లాక్ నౌ బై గోయింగ్ ప్రీ లాంచ్ ఆఫర్.
అట్ ద సేమ్ టైం ఈ రిపీటెడ్ బిల్డర్ ఉండడం వల్ల, రేరా నెంబర్ వచ్చి ఉండడం వల్ల మీకు సేఫ్లో ఉంటాం. బికాస్ Okay. బిల్డర్ నుంచి చాలా మోసాలు జరుగుతుంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే. తర్వాత దీన్ని మీరు లోన్తో కనుక తీసుకోవడం జరిగితే బ్యాంకర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ లీగాలిటీస్. సో Okay. అన్ని విధాలుగా మీరు సేఫ్ 360 డిగ్రీస్లో మీ డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి, ఇది కొంచెం పెరిగిన తర్వాత దీన్ని కడుతుంటారు. ఇట్లా రకరకాల పద్ధతుల్లో మంచిగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే అసలు ఇల్లు కొనుక్కోవడం అనేది ఇబ్బందే కాదు. ఆ డ్రీమ్ ని చాలా చక్కగా నెరవేర్చుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఇల్లు కొనుక్కోవడానికి, ఇంట్లో ఉండడానికి ఉన్నదానికి ప్రత్యామ్నాయం లేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆఖరికి మనకు కావాల్సిన ప్రశాంతత, హ్యాపీ నిద్రపోవడం. దాన్ని కెన్ యూ మెజర్ విత్ ద వాల్యూ? కనుక ఎక్సెల్లో లెక్కేసి హోమ్ లోన్ తీసుకుంటే ఇంత అవుతుంది, అదే ఎస్ఐపి చేస్తే 10 కోట్లు అవుతుంది అంటే ఆ 10 కోట్ల కంటే విలువైంది నిద్ర, ఆ 10 కోట్ల కంటే విలువైంది ప్రశాంతత, మనశ్శాంతి. దాన్ని హ్యాపీగా మనము బై చేయొచ్చు దీంతో. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా మీ అందరికీ. సో ఒకవేళ మీరు కనుక లోన్ తీసుకోవాలి, లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలి అనుకున్నట్లయితే, సో ప్రాపర్ ప్లాన్ సార్ ఏదైతే చెప్పారో ఇది బాగుంటుంది. ఇందులో భాగంగా మీరు ప్రీ లాంచ్లోకి వెళ్ళొచ్చు. లేదు అనుకున్నట్లయితే కొంత అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 80,000 రూపాయలు ఈఎంఐ కనుక ఉన్నట్లయితే మీ టెన్యూర్ కొంచెం పొడిగించుకుని 50,000 రూపాయలు ఈఎంఐ కట్టి మిగతా ఏదైతే 30,000 రూపాయలు ఉందో దాన్ని మీరు మ్యూచువల్ ఫండ్స్ సిప్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, సో ఏదైతే మీకు కొంచెం లాంగ్ టర్మ్లో మంచి కాపర్స్ రావడం జరుగుతుంది, దాని ద్వారా కూడా మీకు మంచి బెనిఫిట్ అయితే రావడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఈఎంఐ ఒకేసారి కట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు డబ్బులు కూడా ఎక్కువ మిగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.